చేసావా? ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ 40 దినాల ఉపవాస కూడికలలో దేవుడు 35 రోజులు ఘనంగా జరిగించాడు. ఈ 36వ రోజుని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాను నాయన. అయ్యా, ఈ 40 దినాల ఉపవాస కూడికలో 36వ కూడిక నడిపించినందుకు వందనాలు నాయన. ఉదయం స్తోత్ర కూడికలో, మధ్యాహ్నం కూడికలో మీరే తోడైనందుకు వందనాలు తెలియజేస్తున్నాను నాయన. ఈ రాత్రికాల ఫేస్బుక్ లైవ్లో మీరే పాటల్లోనూ వాక్యంలో మీరే తోడని నడిపించమని కోరుచున్నాము. ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు మీరే తోడని నడిపించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకున్నాం. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా, ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, ఉంటే తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, ఉంటే తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరుకుడి వచ్చిన మీకు అందరికీ మన ప్రభును రక్షకుడనైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ప్రభువు మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో ప్రభు 36వ రోజులోనికి ప్రభు మనల్ని నడిపించాడు. దయచేసి గమనించండి. ఈ రీతిగా ఆయనను మహిమపరిచే గొప్ప భాగ్యము మనము పొందుకున్నాం. దేవుని ప్రియులారా, దేవుని సన్నిధానంలో ఆయన ఉన్నతమైనటువంటి కృపను బట్టి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నెహెమ్యా గ్రంథమును ధ్యానం చేస్తూ ఉన్నాము. గడచిన దినాలలో మరి 7వ అధ్యాయాన్ని ధ్యానం చేశాం. 8వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ అధ్యాయంలో 3 భాగాలుగా మనం చూడగలుగుతాము. 1 నుండి 8 వచనాల వరకు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి అర్థము చెప్పిన విధానాన్ని మనం చూడగలుగుతాం. 9వ వచనం నుండి 12వ వచనంలో ప్రజలలో కలిగిన మార్పును మనము చూడగలుగుతాము. 13వ వచనం నుండి 18వ వచనం వరకు పర్ణశాల పండుగను మనం చూడగలుగుతాం. గమనిస్తే 1 నుండి 8 వచనాలలో ఉన్న సారాంశాన్ని మనం గమనిస్తే, దీనిలో ఈ 1 నుంచి 8 వచనాలలో దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి ఆ గ్రంథంలో ఉన్న ఆ అర్థమును, భావమును చెప్పటం మనము చూడగలుగుతాము. దేవుని ప్రియులారా, దేవుని సన్నిధానములో ఈ 8 వచనాలలో 1 నుంచి 8 వచనాలలో 4 భాగాలుగా మనం విభజించగలం. మొదటి భాగంలో మనము దేవుని గ్రంథం ఎందుకు చదివి చెప్పాలి, ఎందుకు చదవాలి, ఎందుకు చదివి వారికి చెప్పాలి అనే విషయాన్ని మనం చూడగలుగుతాం. రెండో విషయం, దేవుని గ్రంథం చదివి చెప్పువారు ఎలాంటి వారుగా ఉండాలి, ఎలాంటి వారు చెప్పాలి. మూడో విషయం, ప్రజలు ఎలా వినాలి. నాలుగో విషయం, ప్రజలలో కలిగిన మార్పు ఏమిటి. మొదటి మాట, దేవుని గ్రంథాన్ని ఎందుకు చదివి చెప్పాలి. రెండవది, గ్రంథం చదివి చెప్పేవారు ఎలాంటి వారు చదివి చెప్పాలి. మూడవది, ప్రజలు ఆ చెప్పే మాటలను ఎలా వినాలి. నాలుగవ అనుభవం, ప్రజలలో కలిగిన మార్పు. గమనిస్తే మొదటి వచనాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులయ్యుండిరి. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా తన శాస్త్రితో చెప్పగా యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువబడు దాని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారికందరికి చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును వినిరి. ఆమేన్, హల్లెలూయా. వీరు 6వ నెలలో 25వ తారీఖున వారు వారి కట్టడం, ఆ ప్రాకారములు కట్టడం,
తలుపులు నిలవబెట్టడం ఈ కార్యక్రమం అయిపోయింది. 7వ నెల మొదటి రోజే వారు ఒక ఉన్నతమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవుని గ్రంథమును ఎజ్రా తీసుకొని వచ్చినట్లుగా మనము చూడగలుగుతాము. అయితే ఇక్కడ దేవుని గ్రంథం ఎందుకు చదివి చెప్పాలి, దేవుని గ్రంథం బోధించుట ద్వారా ప్రజలకు కలిగే మేలేమిటి? ఈరోజు ఎక్కడ చూసినా దేవుని గ్రంథం విరివిగా సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఈ సువార్త ప్రకటించుట ద్వారా కలిగే మేలేమిటి అని మనం ఒకసారి గమనిస్తే, దేవుని యందు ఈ గ్రంథం చదువుట ద్వారా దేవుని యందు భయము నేర్చుకుంటారు. అంత మాత్రమే కాదు, దేవుని యందు భయము నేర్చుకోవటం మాత్రమే కాదు, దేవుని కట్టడలను దేవుని ఆజ్ఞలను నడుచుకోవటం అనేది నేర్చుకుంటారు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 10వ వచనములో నీవు హరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, నా యొద్దకు ప్రజలను కూర్చుము. వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించేదనని. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మోషేతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ప్రజలందరినీ నా యొద్దకు సమకూర్చు, దేవునికి భయపడటం ఎలానో నేను నేర్పిస్తాను. నేను నేర్పించిన ఆ మాటలు మీరు నేర్చుకొని మీ పిల్లలకు కూడా అవి నేర్పించాలి. మొదటిగా దేవుని భయం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుని భయం. నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనములో కూడా అందుకు మోషే భయపడకుడి పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటను. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే ఎందుకు భయము అంటే మనము పాపము చేయకుండానట్లుగా. యెహోవా భయము ఉంటే, దేవుని భయము ఉంటే పాపమునకు చోటివ్వరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మోషే వారికి దేవుడు ఎందుకు ఇక్కడ ఆయన సమకూర్చమన్నాడు, సమాజముగా ఎందుకు సమకూడాలి అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? మీరు నాకు భయపడటం నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోవాలంటే దేవునికి భయపడే అనుభవం ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో పాపమునకు నీ హృదయములో చోటివ్వవు. స్తోత్రం. అదే ద్వితీయోపదేశ కాండంలో 31వ అధ్యాయం 9వ వచనం నుండి మనం చదువుకుంటే, మోషే ఈ ధర్మశాస్త్రమును యెహోవా నిబంధన మందసమును మోయు ఇశ్రాయేలీయుల పెద్దలందరికీ దాన్ని అప్పగించెను. వారితో ఇట్లనెను, ప్రతి ఏడవ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఈ పర్ణశాలల పండుగ రోజు ఇది తప్పకుండా సమాజమును సంఘమును సమకూర్చి దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును ఈ వారికి చదివి
వినిపించాలి. ఎందుకు అనేది కీర్తనలు 119వ కీర్తన మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 119వ కీర్తన. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని మాకు ఆజ్ఞాపించినావు. దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ కట్టడలను, ఈ న్యాయ విధులను, ఈ ఆజ్ఞలను పాటించాలి. సర్వ సమాజము ఎదుట ఆయన కట్టడలను, ఆజ్ఞలను వారికి తెలియచేశారు. అయితే ఇక్కడ అంటున్నాడు, ఈ ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచువాడు ధన్యుడు. ఏ దోషము లేకుండా, ఏ పాపము చేయకుండా చేయగలిగినది దేవుని వాక్యము. స్తోత్రం. హల్లెలూయా. అదే అధ్యాయంలో 9వ వచనములో కూడా ఏమంటున్నాడు? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఆమేన్. హల్లెలూయా. యవనస్తుల మార్గమును, యవనస్తుల జీవితమును మార్చగలిగినది దేవుని వాక్యమే. ఈరోజు మనము గమనిస్తే యవనస్తులైనటువంటి వారు ఎలా ఉన్నారు, ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారు, ఎటువంటి స్థితులు అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులుగా యవన బిడ్డలను చూసి ఎందరూ కన్నీరు గారుస్తూ ఉన్నారు. వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు, వారి బ్రతుకులను పాడు చేసుకుంటూ ఉన్నారు, వారి శరీరములను పాడు చేసుకుంటూ ఉన్నారు. అయితే దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది, యవనస్తులు దేని చేత నడతను శుద్ధి చేయగలరు. యవనస్తుల నడతను శుద్ధి చేయగలిగింది ఈ లోకంలో ఏమైనా ఉన్నదా? ఏదైనా, ఏ మతం, ఏ కులం, ఏ వర్గం, ఏ పరిస్థితి కూడా యవనస్తులను పాడు చేసేవే ఈ లోకం కనిపెడుతుంది. యవనస్తులను తప్పుడు మార్గంలో నడిపించేవి ఎన్నో ఉన్నాయి. సినిమాలు కావచ్చు, సీరియల్ కావచ్చు, ఎన్నో విధాలైనవి వారి జీవితాలను పాడు చేసేవి. మరి శుద్ధి చేయగలిగినది ఏమిటి అంటే దేవుని వాక్యమే. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ బ్రతుకును మార్చగలిగింది, నిన్ను ధన్యులుగా చేయగలిగింది, నీ స్థితి మార్చగలిగింది దేవుని ఉపదేశం. ఈరోజు చాలా మంది వారి జీవితాలలో మార్పు కలిగి ఉండాలని సేవకులు ప్రయాసపడుతూ ఉన్నారు. వారి జీవితము పాపానికి చోటు ఇవ్వకుండా, లోక ఆశలకు చోటు ఇవ్వకుండా వారు మంచిగా బ్రతకాలి అని బోధించేదే దేవుని వాక్యం. ఈరోజు అనేకులు యవనస్తులను పోగు చేసి అబద్ధపు ప్రచారాన్ని చేసి, అబద్ధాల చేత వారి మైండ్ని డైవర్ట్ చేసి, వారిని మత్తులకు బానిసలుగా చేసి, వారిని లోబరుచుకొని వారి జీవితాలను పాడు చేసే విధానాలు ఎన్నో ఉన్నాయి. అవి ఎవరైనా కావచ్చు. నా దేవుని ప్రియులారా, ఈరోజు యవనస్తుల జీవితాలను పాడు చేయటానికే ప్రేరేపిస్తూ ఉన్నారు. వారి బ్రతుకులను పాడు చేయటానికే ప్రేరేపిస్తూ ఉన్నారు. ఈరోజు చాలా మంది గ్రహించగలిగిన విధానం ఏమిటి? స్తోత్రం. ఎక్కడ చూసినా వీళ్ళు రెచ్చగొట్టే మాటలు, యవనస్తులను తప్పుడు త్రోవలో నడిపించే మాటలు, యవనస్తుల జీవితాలను పాడు చేసే పరిస్థితులను కలుగజేసి వీళ్ళు పిల్లలు మంచిగా విదేశాలు తీసుకెళ్ళి చదివిస్తున్నారు. ఇక్కడ ఉన్న యవనస్తుల జీవితాలను వీళ్ళ మాటల ద్వారా, రెచ్చగొట్టే మాటల ద్వారా లోక సంబంధమైన త్రాగుడకు బానిసలుగా చేస్తా ఉన్నారు. డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, వీళ్ళకొక
ఏమైనా దుర్వ్యసనాలకు అప్పగించేసి వారి జీవితాలను పాడు చేస్తూ ఉన్నారు. ఈ తెలియపెట్టకుండా యవనస్తులు ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేని యవనస్తులు వారి జీవితాలను పాడు చేసుకొని కొందరు జైలుకి వెళ్తూ ఉన్నారు, కొందరు వారి ఉద్యోగాలను కోల్పోతూ ఉన్నారు, కొందరు వారి బ్రతుకులను కోల్పోతూ ఉన్నారు, వారు కొందరు విచక్షణను కోల్పోయి వారి జీవితంలో శాపగ్రస్తమైన ఆ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. నా దేవుని ప్రియులారా, నీ జీవితమును బాగు చేయగలిగినది దేవుని ధర్మశాస్త్ర గ్రంథం, నీ బ్రతుకును మార్చగలిగింది దేవుని వాక్యం. అందుకనే ఇశ్రాయేలీల సర్వ సమాజాన్ని సమకూర్చి ఇదిగో ఈ వాక్యం ఉపదేశం చేయటం ఎందుకు అంటే నీ పాపం నుండి నీవు విడుదల పొందాలి, పాపంలో నుండి నీవు బయటకు రావాలి, నిజమేదో గ్రహించాలి, సత్యమేదో గ్రహించాలి. ఈరోజు నా దేవుని ప్రియులారా, ప్రజలు మత్తులో పడిపోయి ఈ మత్తులో ప్రజలను యవనస్తులను మతం అనే మత్తులో ముంచి నిన్ను చిత్తు చేసి వారు గద్దెనెక్కుతూ ఉన్నారు, వారి అవసరతలు తీర్చుకుంటున్నారు, వారు కోట్లకు పడగలెత్తుతూ ఉన్నారు, నిన్ను అంధకారంలోనే ఉంచుతూ ఉన్నారు. ఆ విధానాన్ని దాటి బయటకు రా, సత్యమేదో గ్రహించు, దేవుని ధర్మశాస్త్రమును చదువు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే అంటూ ఉన్నాడు, ఆయన శాసనములు గైకొనొచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. నువ్వు ఆయనను వెతికితే ధన్యుడివే. నువ్వు పాపాన్ని వెతికితే నరకానికే వెళతావు. నువ్వు పాపానికి చోటిస్తే, లోక మత్తులో నీవు కూరుకుపోతే శాపగ్రస్తమైన జీవితమే. నువ్వు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే, నువ్వు దీవెనకరముగా ఉండటానికే, నువ్వు దీవెనకరముగా మార్చబడటానికి, నువ్వు ధన్యుడుగా ధన్యురాలుగా మార్చబడటానికి, నీ జీవితము ఆనందమయముగా మార్చబడటానికే సర్వ సమాజమును సమకూర్చి యెహోవా ధర్మశాస్త్రమును చదివించబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. ఆమేన్, హల్లెలూయా. మీరు బలవంతులు, మీరు బలవంతులు, గ్రహించగలిగిన శక్తి మీలో ఉంది. దేవుని వాక్యమును హృదయములో ఉంచుకోగలిగిన శక్తి మీలో ఉంది. మీరు బలవంతులు. ఈ శక్తిని కోల్పోతూ ఉన్నావు, గ్రహించే శక్తి కోల్పోతున్నావు. కారణం నీవు పాపానికి చోటిస్తున్నావు గనుక, నిజమేదో అబద్ధమేదో గ్రహించలేని మూర్ఖపు స్థితిలో ఉన్నావు. ఒకసారి ఆ మూర్ఖపు మత్తు నుండి బయటకు రా. నీవు బలవంతుడవు, నువ్వు చేయగలిగిన సామర్థ్యం కలిగిన బలవంతుడవు. ఏమైపోతుంది నీ బలం? నా దేవుని ప్రియులారా, దేవుని సన్నిధిలో బలవంతుడైనటువంటి సంసోను ఉన్నాడు. ఎంత గొప్ప బలవంతుడు! నా దేవుని ప్రియులారా, ఆయన 300 నక్కలను ఈజీగా పట్టుకొని తోక ముడేసి దివిటీని కట్టి ఫిలిష్తీయుల యొక్క పొలములను తగలబెట్టగలిగిన 300 నక్కలను పట్టుకొని ప్రాకారము, దేశము పట్టణ ప్రాకారము యొక్క ఆ తలుపులను, అతనిని గొలుసులు కూడా బంధించలేనంత ఆయన సింహమును చీల్చివేయగలిగిన బలవంతుడు. కానీ వ్యభిచారమనే పాపంలో పడిపోయి తన బలాన్ని కోల్పోయాడు. స్తోత్రం, ఆమేన్. పాపము తన బలమును లాగేసుకుంది.
పాపము నీ తెలివిని, నీ విచక్షణ జ్ఞానాన్ని, వివేచించే జ్ఞానాన్ని లాగేసుకుంటుంది. నిన్ను బుద్ధిహీనుడిగా చేస్తుంది, నిన్ను అల్లరిపాలు చేస్తుంది. దేవుని వాక్యం అంటుంది మద్యము అల్లరిపాలు చేస్తుందంట. నీ సంస్కారాన్ని నిన్ను బుద్ధిహీనునిగా చేసి నీ సంస్కారహీనునిగా చేస్తుంది. సంసోను బలము కోల్పోవటానికి వ్యభిచారం అనే పాపమే. ఇదిగో నీ సంస్కారాన్ని, నీ బలాన్ని కోల్పోవటానికి ఏ విధమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావో ఒకసారి ఆగి ఆలోచించు నా దేవుని ప్రియులారా. ఎందుకు దేవుని గ్రంథం చదవాలి? ఎందుకు దేవుని గ్రంథం వినాలి? ఎందుకు దేవుని గ్రంథంలో ఉన్న సత్యాన్ని గ్రహించాలి అంటే నిన్ను మనిషిగా మార్చగలిగింది ఈ బైబిల్. నీ పాపము ఏమిటో తెలియజేయగలిగింది, నిన్ను మంచి మార్గములో నడిపించగలిగినది. వ్యభిచారానికి దూరంగా ఉండమని బోధించింది బైబిల్. త్రాగుడనే వ్యసనాలకు దూరముగా ఉండమని బోధించింది బైబిల్. లోక సంబంధమైనటువంటి పరిస్థితులన్నిటి నుండి నీవు పరిశుద్ధమైన జీవితం జీవించమని బోధించేదే బైబిల్. ఇంతకన్నా మంచి గ్రంథం ఏడైనా ఉందా? స్తోత్రం. ఇంతకన్నా మంచి నిన్ను అన్నీ చేయమని, అన్ని జీవితాలు అనుభవించమని చెప్పే ప్రతి విషయంలోనూ. కానీ ఇది అలా లేదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథం నువ్వు వింటే, నువ్వు ఆలకిస్తే నీ జీవితానికి మేలు కలుగుతుంది. నువ్వు బలవంతుడిగా మార్చబడతావు. నువ్వు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుతావు. అందుకనే నువ్వు ఉన్నతమైన దీవెన పొందకుండా సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తన మత్తులోకి లాగుతూ ఉన్నాడు, నిన్ను మత్తులో దించుతూ ఉన్నాడు, నిన్ను పాపంలోకి దించుతున్నాడు. దెలీలా సంసోన్ని మత్తునిగా చేసి తన బలమును మొత్తం లాగేసింది. ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు? జూలు తన బలాన్ని ప్రదర్శించాలనుకున్నాడు. స్తోత్రం. బలహీనుడైపోయాడు. ఎన్ని పర్యాయాలు జ్ఞాపకం చేసిన తను యోసేపు ఉన్నాడు. ఇదిగో పాపము చేయటానికి అవకాశం ఉన్నా పాపము చేయకుండా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవుడు అంచెలంచెలుగా హెచ్చించాడు, ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంఘమా, దేవుని వాక్యమును చదువుట, ధ్యానించుట, వినుట మన జీవితానికి ఎంతో ప్రయోజనకరము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును చదవటం, వినటం, ఇందులో వ్రాయబడినట్లుగా జీవించటం ప్రయోజనకరము. స్తోత్రం. ప్రయోజనకరముగా ఉన్న ఈ గ్రంథాన్ని నీకు ప్రమేలు కలుగజేసే ఈ బైబిల్ నీకు అనేకులు దీన్ని ఎలా పడితే అలా మాట్లాడేస్తా ఉన్నారు. స్తోత్రం. బైబిల్లో పాపము చేసిన ప్రతి మనుష్యుడు కూడా ఆ పాపమునకు కలిగిన శిక్ష ఎందుకని మనుషులు తప్పు చేసినప్పుడు ఆ తప్పును కూడా చెప్పింది, ఆ తప్పుకు కలిగిన శిక్షను కూడా చెప్పింది. స్తోత్రం. ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా చూడాలో, ఎలా ప్రేమించాలో. స్తోత్రం. నీ జీవితం ఎలా ఉంటే ఆశీర్వాదకరముగా ఉంటుందో, నీ జీవితాన్ని ఎలా పాడు చేసుకోకూడదు. సంసోను గురించి ఎందుకు చెప్పాడు అంటే, సంసోను వలె వ్యభిచార పాపానికి నువ్వు చోటిస్తే నీ జీవితం శాపకరంగా మార్చబడుతుంది అనే విషయాన్ని తెలియచేయటానికే చెప్పాడు. లేదా నా ఇష్టం అనుకుంటావా? స్తోత్రం.
హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును హల్లెలూయా. మీరు రుచి చూసి తెలుసుకుంటే సమస్త దుష్టత్వమును కపటమును వేషధారణ అసూయ ఇంకే మాటలు దూషణ మాటలు మానేస్తారు రుచి చూస్తే. రుచి చూడకుండా బయట నుండి అదేం బాగాదు, ఏమండి అదేం బాగాదు, అది మంచిది కాదు, అక్కడక్కడ ఎవడో చెప్పిన మాటలు, ఏదేదో మాటలు, అసలు ఆ అధ్యాయం ఆ మాట పైన ఎందుకు చెప్పాడు, అసలు ఎందుకు చెప్పబడింది ఈ మాట, ఏం అవసరం లేదు. మధ్యలో ఒక మాట పట్టుకొని ఆ మాట ఏంది అట్టుంది, బైబిల్లో బూతులు ఉన్నాయి, బైబిల్లో ఆ మాటలు ఉన్నాయి, ఈ మాటలు ఉన్నాయి. పనికిమాలిన విషయాల మీదే దృష్టి నిలుపుతాడు. నువ్వు నిజంగా రుచి చూసి తెలుసుకుంటే నీలో ఉన్న దుష్టత్వం, నీలో ఉన్న కపటం, నీలో ఉన్న వేషధారణ, నీలో ఉన్న అసూయ, ఏం మాటలు అయ్యి స్తోత్రం, ఏ మాటలు స్తోత్రం హల్లెలూయా. దూషణ మాటలు, దూషించే మాటలు నువ్వు మానేస్తావు. నిజంగా ప్రభుని తెలుసుకుంటే, నిజంగా దేవుని వాక్యాన్ని చదివితే. ఇప్పుడు దాకా దూషణ మాట్లాడుతున్నావుగా ఇష్టం వచ్చినట్లుగా, నీ లాభాపేక్ష కోసం. స్తోత్రం. ఏదో ఒకటి ఎవడొకడు ఓ ఛానల్ పెట్టుకోవటం, బైబిల్ మీద బురద చల్లటం, స్క్రీన్ కార్డు పెట్టడం, ఏదో ఒకటి చేయటం, డబ్బులు ఇవ్వండి. నా దేవుని ప్రియులారా, ధర్మశాస్త్ర గ్రంథమును మన రుచి చూసి తెలుసుకునే అనుభవాన్ని నీవు నేర్చుకుంటే అందులో ఉన్న మాధుర్యం నీకు అర్థమవుతుంది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో, దేవుడు మన కోసం చేసిన త్యాగం ఎంత గొప్పదో అర్థమవుతుంది. మనం ఏదో బయట ఒడ్డు నుండి ఏదో 4 మాటలు తెలుసుకొని, కొందరు మాట్లాడుతూ ఉంటే ఇంత పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు, నిజంగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారే అని అనిపిస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ దేవుడే వారికి తీర్పు తీరుస్తాడు. మనం ఎవ్వరమే తీర్పరలం కాదు గనక. ఆమె నా దేవుని ప్రియులారా, దేవుని వాక్యం చదివేవాడు, వినేవాడు, అందులో వ్రాయబడిన సంగతులను గ్రహించి ఆ రీతిగా నడిచేవాడు ధన్యుడు అని ప్రకటన గ్రంథములో చాలా స్పష్టంగా తెలియచేయబడింది. వినటం ఆశీర్వాదం. ఎందుకు వినాలి అంటే మన జీవితాలను మంచి మార్గంలో నడిపించుకోవటానికి. ఎందుకు చదవాలి? అది పాల కన్నా శ్రేష్టమైనది, జుంటె తేనె ధార కన్నా శ్రేష్టమైనది కనుక దాన్ని వినాలి, చదవాలి అన్నమాట. అందులో వ్రాయబడిన సంగతులుగా గ్రహించి అవి రీతిగా మనము నడవాలి. ఆమె ఈ 3 జరగాలి. ఈ 3 జరిగితే మేలు కలుగుతుంది. ఈ 3 చదివితే ఆశీర్వాదం కలుగుతుంది. ఈ 3 మన జీవితంలో జరిగితే ఉన్నతమైన కృప పొందుకుంటాం. రెండో విషయం ఏమిటి అంటే, ఈ వాక్యాన్ని, ఈ గ్రంథాన్ని చదివి చెప్పేవారు ఎలాంటి వారిగా ఉండాలి? స్తోత్రం హల్లెలూయా. గమనించండి, ఇక్కడ దేవుని గ్రంథం చదివి చెప్పువారు యాజకుడైన ఎజ్రా. మొదటి 2 వచనాలు. ఎజ్రా ధర్మశాస్త్రమునందు ప్రావీణ్యత గల శాస్త్రి. యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలీలకు
దాని కట్టడలను నేర్పుటానికి దృఢ నిశ్చయము చేసుకున్నవాడు. స్తోత్రం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి మరియు అతని దేవుడైన 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను. ఆమేన్. హల్లెలూయా. ఈ గ్రంథమందు ప్రావీణ్యత కలిగిన వాడు, బాగుగా ఎరిగినవాడు, ఇతరులకు బోధించు సామర్థ్యం కలిగిన వాడు. ఎజ్రాతో పాటు కొందరు లేవీలు కూడా నిలబడి దానికి అర్థం చెప్పిన అనుభవం. ఎజ్రా అందరికంటే ఎత్తైన స్థలములో పీఠం మీద నిలవబడి ఈ ఎజ్రా ఇరు పార్శ్వముల లేవీలు నిలబడి ఉండగా వేల మంది ఉన్న ఆ ప్రజల ఎదుట, ఎందుకంటే అందరికీ కూర్చొని చెప్తే మాట్లాడే మాటలు అందరికీ రీచ్ అవ్వు గనక, ఇప్పుడులాగా మైకులు లేవు గనక ఆయన ఒక పీఠం మీద, ఎత్తైన పీఠం మీద నిలబడి ఆయన ఇరు ప్రక్కల లేవీలు నుంచున్నారు. అప్పుడు ఆయన దేవుని యొక్క కట్టడలను విధులను వారికి బోధించటం మనము చూడగలుగుతాం. గమనిస్తే ఇక్కడ మనము గమనిస్తే ఎజ్రా ధర్మశాస్త్ర ప్రకారముగా ప్రవర్తించిన వాడు గనక బోధించటానికి సరి అయిన వాడిగా మనము చూడగలుగుతాం. పౌలు గారు కూడా తిమోతికి వ్రాస్తూ 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. ఈ సంగతుల ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. ఆమేన్. హల్లెలూయా. తన ఆత్మీయ కుమారుడైన తిమోతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము. తృణీపనింకనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. హల్లెలూయా. హల్లెలూయా. దైవజనుడా, నీ యవ్వనమును బట్టి ఎవ్వడు నిన్ను తృణీకరివ్వటానికి అవకాశం ఇవ్వద్దు. నీ మాటలోను, నీ ప్రవర్తనలోను, నీ నడకలోను, ఇంకా స్తోత్రం ఏమంటున్నాడు? విశ్వాసులకు మాదిరిగా నిన్ను నీవే కనుపరుచుకో. విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మన మాదిరిని వారు అనుసరించాలి. నీ మాట చాలా విధానం, నీ మాట తీరు బాగుండాలి, నీ నడక బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి, నీ పరిశుద్ధత బాగుండాలి. స్తోత్రం. నాకు తెలిసిన కొందరు ఉన్నారు, ఓ బేదరు ఉన్నాడు, మనకు తెలిసిన విషయాన్ని కూడా అబద్ధం చెబుతాడు. అదేమంటే దేవుడు నన్ను ఎన్నుకొన్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటే అన్ని అబద్ధాలే, అన్ని మోసపు మాటలే, అన్ని వంచనతో కూడిన మాటలు. ఏ మాదిరి కనుపరుస్తావు? నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ మాదిరి కనుపరచగలవు? దేవుని ప్రియులారా, ఈ రాత్రి పౌలు గారు తిమోతికి హెచ్చరించినట్లుగా పరిశుద్ధాత్ముడు మన మాట తీరు మారాలి. సేవకులముగా ఉన్న మనం, ఈరోజు సేవకులమని పిలువబడుతున్న మనం, మన మాట,
మన చూపు, మన ప్రవర్తన, మన నడవడిక మాదిరి కనుపరిచే, విశ్వాసులకు మాదిరి కనుపరిచే అనుభవాలు ఇటువంటి వారే బోధించాలి. స్తోత్రం. హల్లెలూయా. అందుకని ప్రావీణ్యత కలిగిన ఎజ్రాకి ఇచ్చాడు ఈ బాధ్యతను నెహెమ్యా. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో ప్రావీణ్యత కలిగిన వాడు గనుక, సత్ప్రవర్తన కలిగిన వాడు గనుక. మూడవ అనుభవం, ఎలా వినాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి మొదటి అనుభవం, ఎందుకు చెప్పాలి? జీవితాలు మార్చబడాలి అంటే దేవుని ధర్మశాస్త్ర గ్రంథం తప్పకుండా బోధించబడాలి. ఎవరు బోధించాలి? సత్ప్రవర్తన కలిగిన వారు మాత్రమే, సాక్ష్యం కలిగిన వారు మాత్రమే బోధించాలి. మూడవది, బోధిస్తున్నప్పుడు ఎలా వినాలి. స్తోత్రం. చాలా మంది వింటారు. లోక సంబంధమైన పరిస్థితులు అంటే ఎంత చెవిగోసుకుంటారో, ఎంత ఇష్టపడతారో, ఎంత జాగ్రత్తగా వింటారో. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ప్రిలారా, దేవుని బోధించేటప్పుడు లేవి గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం. లేవికాండం 23వ అధ్యాయం 23వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగ ధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎలా కూడాలంట? పరిశుద్ధ సంఘముగా కూడవలెను అని చెప్తున్నాడు. ఇక్కడ ఎలా కూడారు అంటే, ఇక్కడ నెహెమ్యా గ్రంథములో వారు 2వ వచనంలో ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నారంటే, వారందరూ ఏక మనస్సు కలిగి అనే మాట. ఏ మనసు కలిగి? ఏక మనస్సు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వినటానికి ఎలా వచ్చారు, ఎలా ఉన్నారు అంటే వారందరిలో ఒకే మనస్సు ఉంది. అపోస్తల కార్య గ్రంథంలో ఏక మనస్సు అనే అనుభవాలు వారిలో, వారందరూ ఏకముగా కూడారు, వారందరూ ఏకంగా కలిసి ప్రార్థన చేశారు. అలా చేసినప్పుడు పరిశుద్ధాత్మని యొక్క కార్యం జరిగింది. సంఘములో గొప్ప ఉజ్జీవం కలిగింది. వారు శ్రమ కలిగిన పరిశుద్ధాత్మ ఉజ్జీవపు మంట రేగింది. స్తోత్రం. స్తోత్రం. సంఘము క్షేమాభివృద్ధి కలిగింది. దేవుని ప్రిలారా, వారిలో ఏక మనసు కలిగి ప్రార్థన చేశారు. వారు ఏకాత్మ కలిగి ప్రార్థన చేయటం వలన సంఘములో గొప్ప ఉజ్జీవము. స్తోత్రం. హల్లెలూయా. 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 ఎలా విన్నారు? వారందరూ ఏక మనసు కలిగి వచ్చి సమాజంగా కూడి ఏమంట? వారు తెలివితో విన్నారు. విని గ్రహింపగలుగుటకు ఏమంటున్నాడు ఇక్కడ? స్త్రీ పురుషులు 2వ వచనంలో, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన, గ్రహింపగలిగిన శక్తి కలిగిన వారు, విని గ్రహించేవారు కదా. ఈరోజు విని ఏ మాటలు పడితే ఆ మాటలు వింటున్నారు. ఇది నిజమా అబద్ధమా అని గ్రహింపు లేదు. ఏమనంటే మా పాస్టర్ గారు అట్టనే చెప్పాడని అబద్ధపు బోధను వినకూడదు. వినకూడని బోధ,
సంఘంలో మనం ఎలా కూడుకోవాలి? ఏక మనసుతో కూడుకోవాలి. ఏక మనసు ఉంటే అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఏక మనసు ఉంటే, ఏకాత్మ ఉంటే, ఏక హృదయం ఉంటే అక్కడ దేవుని అద్భుతం జరిగిద్ది. నీ మనసులో అసలు సేవకుడి మీదే నీకు ఏక మనసు లేకపోతే, అసలు సేవకుడిని ప్రేమించే మనసే లేకపోతే, అసలు సేవకుడు చెప్పే బోధ మీదే నీకు మనసు లేకపోతే, స్తోత్రం, నీ మనసు అంత మరొకరి మీద ఉండిద్ది. నీ హృదయం మీద, నీ హృదయంలో మరొకళ్ళకు ఉండిద్ది చోటు. ఈ సంఘంలో కూడుకున్నా కానీ, ఈ సంఘంలో ఉన్నా కానీ ఆ పాస్టర్ గారు అయితే, ఆ పాస్టర్ గారు అయితే, ఆ పాస్టర్ గారు అయితేనే ఉండిద్ది. ఈ మనసు దేవుని మీద కన్నా పాస్టర్ గారి మీదకే మళ్ళిద్ది. దేవునిని ఆరాధించడం వదిలేసి పాస్టర్ గారిని ఆరాధించడం ప్రారంభిస్తారు. ఇంకెక్కడ ఏక మనసు, ఇంకెక్కడ దేవుని మాటలు, ఇక దేవుని మాటలు వదిలేసి పాస్టర్ గారి మాటలే ధ్యానం చేస్తూ ఉంటారు. మా పాస్టర్ గారు అట్ట చెప్పాడు, మా పాస్టర్ గారు ఎట చెప్పాడు, మా పాస్టర్ గారు అది మాట్లాడాడు, మా పాస్టర్ గారు ఇది మాట్లాడాడు. దేవుని మాట్లాడుంది ఇక, దేవుని వెంబడించడం ఎక్కడుంది? ఇక ప్రభుని వెంబడించే విశ్వాసులు లేరు. వీళ్ళు కూడా వాళ్ళని వెంబడించే వారినే తయారు చేసుకుంటున్నారు. మనుషులను వాళ్ళని వెంబడించినట్లుగా తయారు చేసుకున్నారు. మరి ఎక్కడికెళ్తావో మొత్తానికి మనుషులను వెంబడిస్తే. నా దేవుని ప్రియులారా, ఈరోజు ఏక మనసు ఉన్నప్పుడు సంఘంలో గొప్ప ఉజ్జీవం కలుగుతుంది. అప్పుడు దేవుడు మాట్లాడుతాడు. దేవుని మాట వినే శక్తిని, గ్రహించే శక్తి దేవుడు ఇస్తాడు. ఏక మనసు లేకపోతే, ఏకాత్మ లేకపోతే నీవు ఏం చేసుకుంటావంటే అబద్ధం వైపు నడిపించుకుంటావు. ఏ అబద్ధం చెప్పినా, ఎవరు ఏ మోసం మాటలు చెప్పినా, ఎవరు ఏ వంచనతో కూడిన మాటలు చెప్పినా ఆ మాటలనే వెంబడిస్తావు. దేవుని చిత్తమైతే రేపటి దినాన మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దైవమా నీకే వందనాలు. అందరం ఏకీభవిద్దాం. దేవుని వాక్యం అంత ప్రాముఖ్యము. మన పాపం నుండి విడిపించగలిగిన దేవుని వాక్యం. ఇదిగో మన పాపం ఏమిటో తెలియచేసేది దేవుని వాక్యం. నీ బలమును పాడు చేసుకోవద్దు. ఇదిగో దేవుని వాక్యమునకు, ఈ దేవుని కట్టడలకు, నియమాలకు మన హృదయంలో చోటిస్తే, హృదయంలో వాక్యం ఉంటే మనం పాపానికి చోటివ్వం. మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే లోక ఆశలకు చోటివ్వం. ఇదిగో ఈ రాత్రి మన జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చగలిగినది దేవుని వాక్యం. ఇది వినుట నీకు ప్రయోజనం. ఈ వాక్యాన్ని అనుసరించుట నీకు ప్రయోజనం. ఈ వాక్యానుసారముగా జీవించుట నీకు ప్రయోజనం. నిన్ను పరిశుద్ధత వైపు, ఆశీర్వాదం వైపు నడిపించగలిగినది దేవుని వాక్యం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమై ఉన్న క్రీస్తును వెంబడిస్తే, వాక్యమై ఉన్న క్రీస్తుని నీవు అనుసరించగలిగితే జీవితం ధన్యకరముగా మారుతుంది. సంసోను తన బలాన్ని కోల్పోయాడు వ్యభిచారం అనే కాంక్ష బట్టి. ఈ రాత్రి నీ జీవితం ఎటువైపు ప్రయాణం? త్రాగుడు వైపా, వ్యసనాల వైపా, సినిమాల వైపా, లోకవార్తల వైపా, వ్యభిచారం వైపా, మత్తు పానీయాల వైపా నీ చూపాటు నిలిపితే దేవుని ఆశీర్వాదం పొందలేవు. నేడే రక్షణ దినం. ఈరోజు నిన్ను ప్రత్యేకంగా ప్రభు తన కృపను బట్టి పిలుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి రాగలిగితే, దేవుని సన్నిధిలో ఆయన వాక్యమునకు నీ హృదయంలో చోటివ్వగలిగితే దేవుడు ఈ రాత్రి దర్శిస్తాడు, నిన్ను ఆశీర్వాదిస్తాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవునిలో అంటు కట్టబడి ఏ సహవాసమునకు వెళుతూ ఉన్నాం, ఏ సంఘములో ఉంటూ ఉన్నాం, ఎటువంటి దైవ జనుల దగ్గర మనం పెంచబడుతున్నాం జ్ఞాపకం చేసుకుందాం. ఏ వాక్యం వింటున్నాం, ఎలా వింటున్నాం పరిశీలిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా నీకు వందనాలు. ఈ రాత్రి నైనా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 36వ రోజులోనికి మీరు మమ్మల్ని నడిపించారు. పాటల్లో మీరున్నారు. వాక్యం నుండి మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి వారి హృదయంలో పడి ఫలించినట్లు కృప దయచేయండి. చేరుకుడిన ప్రతి బిడ్డను, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. కృపలో వర్ధల చేయండి. కృప క్షేమాలు వెంట ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నీ అద్భుతమైన కార్యాలు జరిగించండి అయ్యా. నా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో ప్రభా, శిలహు ప్రార్థన మందిరం, ప్రవేశ ప్రార్థన మందిరం
సహోదరు బిడ్డలందరినీ, విశ్వాసులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరో ప్రార్థన సహాయం కోరారు అయ్యా, ఎందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. బలహీనులైన వారి కొరకు నాయన మీరు ముట్టండి అయ్యా. అయ్యా మీరు స్వస్థతనివ్వండి అయ్యా. మీరు గాయపడిన హస్తము చాపండి. ఎందరైతే ప్రార్థన సహాయం కోరిన ప్రతి కుటుంబంలో నీ ఉన్నతమైన కార్యము చేయండి. వారి చేతి పనులను దీవించండి. వారి వ్యవసాయ పనుల్లో మీరు ఉండండి. వారి కూలి పనులకు వెళ్చి ఉండగా మీరు తోడే ఉండండి. వారి వ్యాపారాలను మీరు అభివృద్ధిలోనికి నడిపించండి అయ్యా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలయ్యా, వారి ఉద్యోగాలు పొందునట్లు మీరు కృప దయచేయండి అయ్యా. నీకే వందనాలు. చదువుకుంటున్న బిడ్డలయ్యా, అయ్యా యవనస్తులైన బిడ్డలు ఎగ్జామ్ రాయటానికి సిద్ధపడుతూ ఉండగా మీరే తోడై ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గొప్ప చదువులుగా చేయండి. బాలికను, వృద్ధులను, యవనస్తులను మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. షిలోహు మందిరానికి స్థలం ఇచ్చాం. మందిరము కట్టుబడినట్లుగా మీరు ద్వారము తెరవండి. నీ ఉన్నతమైన కార్యము చేయండి. కృపచేత నింపండి. మీ దీనదాస్తులు ప్రభా అయ్యా, నీకే ఎంతో ప్రయాసపడుతూ ఉన్నా అయ్యా, ప్రయాస తగిన ప్రతిఫలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియులు దూరదేశంలో ఉన్నారయ్యా. మా ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారి కోరిన రేవునకు నడిపించండి. మీ దీన సేవకులు మమ్మల్ని, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నీ దాస్తులు నాకు మంచి ఆరోగ్యం వచ్చాయి. ప్రేమించిన బిడ్డలను కూడా దీవించండి. నీ పరిచర్యలో నమ్మకంగా ముందుకు కొనసాగునట్లు కృప దయచేయండి. జరగనే ఉన్న మిగిలిన కూడికలన్నింటిలో కూడా అయ్యా 29 శనివారం ముగింపు కూడికను కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిగించి మేలు చేసి మహిమతో నింపి బలపరచమని యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేస్తున్న ఉపకారములలో దేనిని మరవకు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. చెప్తున్నావు నువ్వు.